సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, వెంటనే ఎమ్మెల్యే, తర్వాత విప్పు, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్. అంటే ఇవన్నీ పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు. మా ఎమ్మెల్యే దగ్గర పైసలు బాగున్నాయి, అన్ని పదవులన్నీ రేవంత్ రెడ్డి గారికి పైసలు పెట్టి కొనుక్కుంటున్నారా? నేను 1991 1991 అంటే నా వయసు 15 సంవత్సరాలు. ఓకే. 16 సంవత్సరాలకే మా సైదాపూర్లో పాల సంఘం చైర్మన్గా ఉన్నా. 16 సంవత్సరాలకే నాకు ఓటక్కు రాలే. ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలకు ఓటక్కు వస్తుంది. కానీ 16 సంవత్సరాలకు నేను 10th చదివేటప్పటికే పాల సెంటర్ అక్కడ స్థాపించి ఒక 50 మంది రైతులు కూడగట్టి రైతులతోటి పాలు సేకరించి సెంటర్కి పంపేది. 21 సంవత్సరంలో నన్ను 2 సార్లు నీటి సంఘం చేసిరు. మా గ్రామంలో 33 సంవత్సరాలుగా పాల సెంటర్ చైర్మన్ నేనే. ఎమ్మెల్యేగా నామినేషన్ చేసేటప్పటికి పాల సెంటర్కు రాజీనామా చేసి నేను సర్పంచ్ అక్కడ ఏది ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన. 2001లో నుంచి 2006 వరకు 2 దఫాలుగా నీటి సంఘం చైర్మన్. 2006 నుంచి 2013 వరకు సైదాపూర్ సర్పంచ్ను. అప్పుడు ఒక సర్పంచ్గానే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని కిరణ్ కుమార్ రెడ్డిని మా సైదాపూర్ తీసుకొచ్చిన. గతంలో నేను పాల సెంటర్ చైర్మన్ ఉన్నప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారిని గుట్ట తీసుకొచ్చి బర్లు పంపిణీ చేయించిన. నేను మొన్న ఎమ్మెల్యే అయినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా బర్త్డే సందర్భంగా గంధమల్ల ప్రాజెక్టు 1500 కోట్లు తోటి శంకుస్థాపన తీసుకొచ్చిన. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పైసలు పెట్టి వచ్చిరా? నా పనితనం, నేను ఇచ్చే కమిట్మెంటు, నేను ఏది పని చేసినా అది. నాన్ లోకల్లో యాదగుట్టలో 2018లో నన్ను ఎంపీటీసీగా నాన్ లోకల్లో గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇవన్నీ ప్రజల మధ్య ఉంటాయి. నేను డీసీసీ వద్దని చెప్పిన. అంటే నేను డీసీసీ మా గౌరవ అండెం సంజయ్ రెడ్డి గారు, ఆయనకు నాకు ఒక ఎమ్మెల్యే ఉంది, విప్ ఉంది. అసలు నా పోస్టులు చూస్తే మీరు పరిచయం అవుతారు. అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబరు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ కమిటీలో మెంబరు. అరే నా పని చూస్తే డబ్బులు ఎక్కడ అండి? డబ్బులు, నేను సామాన్య మానవుని. కానీ ఇన్ని సంవత్సరాలు పాల కమిటీకి చైర్మన్ గా ఉన్నా అని చెప్తున్నారు కదా. మొత్తం మీద అయితే మదర్ డైరీ సంస్థను ఊబిలోకి నెట్టేసారు కదా. మేము ఉన్నప్పుడు మంచి లాభాలు ఉంది. అప్పుడు దివంగత నలబోలు నరసింహారెడ్డి, బొందుగుల నరసింహారెడ్డి అంటారు, ఆయన నాయకత్వాన్ని పనిచేసినాం. సుఖేందర్ గారి నాయకత్వాన్ని పనిచేసినాం. దాని తర్వాత వచ్చిన జితేందర్ రెడ్డి గారు చేసినాం. దాని తర్వాత నేను ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు రాజీనామా పెట్టి ఎమ్మెల్యేకు పోటీ చేసిన. అప్పటి వరకు బాగా ఉండే. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసిండో ఆ డైరీని పూర్తిగా నాశనం పట్టించారు. మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇక్కడ చైర్మన్గా గుడిపాటి విమర్శరెడ్డి వేసినాం. కానీ వాళ్ళు ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు కుప్పలుగా 50 కోట్లకు వెళ్ళిపోయింది లాస్ట్లో. ఇప్పుడు అది వెంటిలేటర్ మీద ఉంది. దానికోసం కూడా మా ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి కొంత దాన్ని చేద్దామంటే అది మ్యాక్స్ చట్టంలో ఉంది. మ్యాక్స్ చట్టానికి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడానికి లేదు. అందుకే నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఆధీనంలో ఉన్న డైరీ బాగుపడదని వాళ్ళని కూడా చేసినాం. కొంతమంది ఆ డైరెక్టర్లో సఖ్యత లేక అక్కడ ఉన్నటువంటి ఎండి బాగా దాన్ని పీక్క తిన్నాడు, దాని రక్తం తాగిండు. ఈ డైరెక్టర్లకు కొంత లాభాలు చూపించి ఎన్డీడీపీని రాకుండా ప్రయత్నాలు చేస్తే ఎన్డీడీపీ నేషనల్ డైరీతో మాట్లాడి దాన్ని టేకప్ చేసి ఫస్ట్ రైతులకు పేమెంట్ ఇవ్వాలని చెప్పి దాన్ని గాడిలో పెడుతున్నాం. అది నేను చేసింది. ఎక్కడైనా సర్పంచ్గా చేస్తే న్యాయం చేసిన, ఎంపీడీసీగా చేస్తే న్యాయం చేసిన. నీటి సంఘం ఉన్నప్పుడు దివంగత ఉప్పునూతల పురుషోత్తంతో 70 లక్షలు పెట్టి కట్టను బాగా చేసిన. ఏ పదవి ఉన్నా దానికి వన్నె తెచ్చిన కాబట్టి నాకు ఒక్కొక్క పదవి వరిస్తుంది. ఇవాళ నా జిల్లా అధ్యక్షుడు ఎందుకు ఇచ్చారు? అరే పార్టీ నమ్ముకొని చిన్నప్పటి నుంచి ఎత్తిన జెండా దించలేదు, ఈయన విప్పుగా న్యాయం చేస్తున్నాడు. ఇవాళ అసెంబ్లీ అయితే మొత్తం మేమే కదా అక్కడ కంట్రోల్ చేయాల్సింది, ఇవన్నీ మాట్లాడేయాలి, ఏం మాట్లాడాలి అంటే అవన్నీ డబ్బులు చూసిస్తారా? క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.